చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం అందరికి ఒక సరదా. కాకపోతే సరైన విధానంలో మనం వాళ్ళని ఎత్తుకోకపోతే అది మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది. సో చిన్న పిల్లలు అనగానే కింద ఆడుకునే వాళ్ళు చిన్న టోడ్లర్స్ అంటాము. చిన్న అంటే ఒక 3 ఇయర్స్, 2 ఇయర్స్, 1 ఇయర్ ఇంకా అంతకన్నా తక్కువ వాళ్ళని సహజంగా ఆడవాళ్ళు ముఖ్యంగా ఎత్తుకొని పక్కకి ఇలా పెట్టుకుని ఉంటారు. సో దీనివల్ల ఏమవుద్దంటే వెన్నుపూసకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటది. సో ఒకవైపు ఎత్తుకోవడం వల్ల పక్కనున్న కండరాలు అనేది స్ట్రైన్ అవి హిప్ అలైన్మెంట్ కూడా మారుతుందండి. దీనివల్ల మెడ నొప్పులు, నడుము నొప్పులు, కొన్నిసార్లు తొంటి నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటది. సో దీన్ని ఎలా మార్చుకోవాలి అంటే చిన్నపిల్లల్ని ఎత్తుకోకుండా ఉండడం అని చెప్పట్లేదు, దాన్ని ఎత్తుకునే విధానం మార్చడం అని చెప్తున్నాను. ముందుగా మీరు కిందకు వంగి పిల్లోడిని తీసుకునేటప్పుడు ముందు 2 మోకాలు వంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటదంటే. దాంతో పాటు స్పైన్ అనేది స్ట్రైట్ గా ఉండి అంటే కోర్ మజిల్స్ అన్ని యాక్టివేట్ అవ్వాలి. 2 మోకాలు దగ్గరగా ఉండాలి. అలా ఎత్తుకున్న తర్వాత ఒక పక్కకి ఇలా లాక్కుండా అంటే మన చేతులు మొత్తం స్ట్రెచ్ చేసి ఒక పక్కకి వేసుకోకుండా మన బాడీని తిప్పి నేచురల్ గా ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఇలా పట్టుకుంటే గనక మన స్పైన్ అనేది ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదు. సో అప్పుడు ఏమవుద్దంటే ప్రెషర్ అనేది ఒకవైపు పడకుండా 2 వైపులు సమానంగా ఇబ్బంది లేకుండా ఉంటది. సో ఈ పొజిషన్స్ కానీ ఈ పోస్చర్ కానీ మీరు మార్చుకుంటే మీ పిల్లల్ని ఈజీగా ఎత్తుకోగలుగుతారు. దాంతో పాటు మీ స్పైన్ హెల్త్ ను కూడా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.